Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వికసిత్ భారతదేశపు అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు. సూర్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో 3 నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బీజేపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు పండుగలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు భరోసాగా నిలిచిన పార్టీ బీజేపీ పార్టీ అన్నారు. పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి వారి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే మోడీ ఆశయమని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావును, సీనియర్ బీజేపీ నాయకులు 3 నియోజకవర్గాలను బీజేపీ పార్టీని బలోపేతం చేస్తున్న శ్రీనివాసరావు అభినందించారు. ఈ కార్యక్రమానికి 3 నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు వికసిస్తుంది. ఇది అమృత కాలం. ఇలాంటి అమృత కాలం అనేది ప్రస్తావించారు కాబట్టి నేను ఆ విషయంలో చెప్పాను. అంటే మనందరం కూడా ధైర్యంగా మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథక హామీ పథకం అనే పథకం ద్వారా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మనకి పైనుంచి నిధులు 10,70,00,000 రూపాయలు విడుదల చేసి మండలం అంతా కూడా సీసీ రోడ్ వేయించిన ఘనత మనది ఒకసారి చెప్పకపోవాలి. అలాగే 13,50,00,000 రూపాయలతో 63 సీసీ రోడ్లు, అంటే కాంక్రీట్ రోడ్లు అమ్మ. సీసీ రోడ్లు అంటే ఇవాళ పోవైనా సీసీ రోడ్లు వేశారు. 5 తార్ రోడ్లు కూడా వేయించారు. విషయం ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి కూడా మనకి ఏమి తెలియదంటే నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క ప్రవేశపెట్టిన స్కీములు, ఆయన పంపించిన డబ్బు అంతా కూడా మనం గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి గడపకి వస్తున్నాయనే విషయం మనకు తెలియదు. ఈ విషయం మీరు అందరూ గ్రహించాలి. రాబోయే కాలంలో నేను మా ఎర్రకోటి బాపందర్ గారి సహకారంతో పాంప్లెట్లు అంటే కరపత్రాలను ముద్రించి నరేంద్ర మోడీ గారు ఎంత సేవ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు, ఎంత డబ్బు పంపించాడు, ఆ డబ్బు మనం ఎలా ఉపయోగించుకున్నాం, ప్రతి మన జీవితంలో పొద్దు వేసిన దగ్గర నుంచి సాయంత్రం ఇంట్లో ఉన్నా, ఈదులో నడుస్తున్నా, సమాజ పరంగా ఉన్నా కూడా ఎంత డబ్బు మనం నరేంద్ర మోడీ గారు పంపి బటన్ నొక్కాను చెప్తే గుడ్డిగా నమ్మేము మనం. ఆ డబ్బంతా కూడా నరేంద్ర మోడీ గారు పంపించిన డబ్బు అదంతా కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఇక మీదట దుష్ప్రచారాలు నమ్మొద్దు. నేను వాడ గడపకి తిరుగుతాను. నేను ముఖ్యంగా మీ అందరూ కూడా అమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఏమనుకుంటున్నారంటే కంబాల్సిన స్టేజ్ మీద కూర్చొని మన చెయ్యి ఊపేసి వెళ్ళిపోయి అనుకుంటున్నారు. లేదు, మీరు నాతో పాటు ఎవరెవరు నడుస్తున్నారు నాకు ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ కలిపి ఇక్కడ ప్రతీక్స్ అంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. దాంతో ఎవరైతే అందులో రిజిస్ట్రేషన్ చేశాక ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టారు. అది రోజు మన యోగా టీచర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి దాదాపు 2 కోట్ల మంది అంటే 2 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్రంలో యోగా చేస్తారండి. ఉదయం 6 నుంచి 6:30 లోపు. ఎప్పుడంటే 21వ తేదీ. తప్పకుండా మీరు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. మీ ఇళ్లలో మన స్కూల్స్లో కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో కానీ. రెండవది ఒకే విషయం, నేను చైతన్యవంతులై భారత పౌరుడిగా 2045 నాటికి ఎల్లప్పుడూ నిజాయితీ, పారదర్శకత పాటిస్తూ జాతి ప్రయోజనాల పట్ల తిరుగులేని నిబద్ధతతో వ్యవహరిస్తాను. బాధ్యతాయుతంగా కర్తవ్యబద్ధుడై దేశభక్తి గల పౌరుడిగా దేశానికి సేవ చేస్తాను. దేశ సేవనే అత్యున్నతంగా భావిస్తాను. వికసిత భారత్ 2047 కళను నిర్మించడానికి సహకారం అందిస్తాను. కుల, మత, భాష, లింగ మరియు ప్రాంతీయ సమగ్రత మరియు సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాను.
గౌరవిస్తాను. మహిళా ప్రజాస్వామ్య విలువలను నిలబెడతాను. ప్రజల ఆస్తుల పరిరక్షణను మరియు పరిశుభ్రతను నా నైతిక బాధ్యతగా గుర్తించి స్వచ్ఛమైన ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. ఓకే సార్. అధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీ అందరికీ సుపరిచితమే. ఈరోజు మేము ఈ సభ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకవరం అనే గ్రామంలో ఈ వికసిత సంకల్ప సభ ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిదాయంతో ఏదైతే మాకు భారతీయ జనతా పార్టీ వారి ఆదేశాల మేరకు ఈ రోజున ఈ వికసిత సంకల్ప సభని నిర్వర్తించడం జరిగింది. దానికి ప్రత్యేకమైన ఆహ్వానితులుగా మా కాకినాడ జిల్లా అధ్యక్షులైనటువంటి బిక్కిన విశ్వేశ్వరరావు గారిని, అలాగే పూర్వాధ్యక్షులు మా మాలకొండయ్య గారిని, అలాగే నాని గారిని, అలాగే ప్రముఖులు ఎవరైతే ఉన్న వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. మా మట్ట మంగరాజు గారు ప్రధాన కార్యదర్శి, అలాగే వరాల బాబు గారు, రాజు గారు, వీరందరూ కూడా ఈ రోజున గోకవరం గ్రామానికి వచ్చి భారీ ఎత్తున తరలి వచ్చిన ఈ వికసిత సంకల్ప సభకు ఏదైతే ఉందో ఆ సంకల్ప సభకు భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది. దీని సంకల్పం ఏంటంటే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాదాపుగా 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క పగ్గాలు చేపట్టి ప్రధానమంత్రిగా వారు చేసిన విశిష్టమైన కార్యక్రమాలు, భారతదేశం యొక్క పురోగతి, ఆయన ఆర్థిక విధానాలతో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం, అలాగే వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.